ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును కలుగచేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ప్రభు అనుగ్రహించే ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానిద్దాం. మన పడకలేద్ద నుంచి లేచి మన ప్రభుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25 వచనములను చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనా ఉన్న ఎడల విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్నవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపనమ్మిక అవిశ్వాసముతో ప్రార్థించేవారముగా ఉన్నట్లయితే, సందేహంతో సంశయంతో ప్రార్థించేవారంగా ఉన్నట్లయితే ఎంత మాత్రము కూడా మనము ఏది పొందుకోకుండా మరి ఆ విధంగానే మన ప్రార్థన ఫలితం లేకుండా ఉంటూ ఉంటుంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడెల్లా కూడా మీరు ఏదైతే అడుగుచున్నారో అది ప్రభు నామములో పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అంతేకాదు, మీరు నిలబడి ప్రార్థించున్నప్పుడెల్లా కూడా ఎవరిపైనైతే మీకు ద్వేషం ఉన్నదో, ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరినైతే మీరు ఇష్టపడరో వారిని మీరు క్షమించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆ విధంగానే పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపములు క్షమిస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును, ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించే ఈ ప్రత్యక్షపు వాక్కులో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అవును ఆయన నీకు చాలిన దేవుడు. నీవు ప్రార్థన చేయనప్పుడు, ప్రభువుకి మొరపెట్టినప్పుడు, నీవు ఏదైతే ప్రభు ద్వారా ఆశపడుతూ ఉన్నావో అది నీవు పొంది ఉన్నావని పూర్ణ మనసుతో నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. అది ఏ సమస్య అయినా నిన్ను బాగు చేసే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు. అయితే నీవు నిలబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నీకు హింసాత్మకంగా ఉన్నారో, ఎవరైతే నీ విషయంలో ఆయాసంతో ఉన్నారో, ఎవరైతే నీ విషయంలో శత్రువులుగా ఆ అనుభవములో వారిని క్షమిస్తూ ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థించినప్పుడెల్లా కూడా వారిని క్షమించినప్పుడు ప్రభు నీ పాపములు కూడా క్షమిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ఎంతోమంది ప్రార్థిస్తారు కానీ వారి శత్రువులను క్షమించరు. వారికి కీడు చేసిన వారిని, వారికి గాయం చేసిన వారిని, వారిని బాధ కలిగించిన వారిని క్షమించరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించే మనసు మనము కలిగి ఉన్నప్పుడు మన ప్రభువు కూడా మన పాపములను క్షమిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. తద్వారా మనము ప్రార్థించిన సమస్తమును కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రభు ద్వారా సమస్తాన్ని మనము పొందుకోగలం. మన ప్రార్థనకు గొప్ప ప్రతిఫలమిచ్చే దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయ అంతరంగాలను సరిచేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఈ క్షణములో ఎవరైతే నీ యొక్క విషయంలో విరోధముగా లేచి ఉన్నారో, ఎవరైతే నీ విషయంలో శత్రువులుగా ఉన్నారో వారిని నీవు క్షమించే మనసుతో దేవుని సన్నిధిలో వేడుకో. వారిని నీవు క్షమించే మనసుతో నీ యొక్క సమస్యలన్నీ ప్రభువుకి తెలియచేయి. తద్వారా ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. సమస్తమును కూడా నీవు ఏదైతే అడుగుచున్నావో, అవును ఒకవేళ నీ కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టయినా, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు గురించి లేకపోతే నీ యొక్క కుటుంబంలో అనారోగ్య పరిస్థితి, లేక పరిచర్య గురించిన అనుభవమా, లేక ఆర్థిక పరిస్థితి, అవును ప్రియ దేవుని బిడ్డ, వివాహమా, లేక గర్భఫలమా,
లేక ఎంతోమంది సొంత గృహాలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా ఆయన నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు. నీవు ప్రార్థించినప్పుడు సమస్తమును కూడా పొందియున్నామని నమ్మి, అవును, మన శత్రువుల విషయమై దేవుని ఎదుట క్షమించే అనుభవంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలైన మమ్ములను దర్శించావు. అవును ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు సమస్తమును కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థిస్తూ, నాయన, మాకు విరోధంగా ఎవరైతే మా జీవితాల్లో పనిచేస్తూ ఉన్నారో, కుటుంబంలో శత్రువులుగా, మా వ్యక్తిగత జీవితంలో క్షమించలేని అనుభవంలో, గాయపరిచిన అనుభవంలో, కీడు చేసిన అనుభవంలో ఎవరైతే ఉన్నారో వారిని మేము క్షమిస్తూ నీ ఎదుట మేము ప్రార్థించే అనుభవంలో ఉన్నప్పుడు నీవు కూడా మా పాపాలు క్షమిస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏదైతే నీ బిడ్డలు పొందుకోవాలని ఆశతో ప్రార్థిస్తూ ఉన్నారో వారి హృదయవాంఛలను తీర్చి, వారిని విడిపించి, వారికి నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.